ఆత్మీయ సమావేశానికి చేసిన కార్యక్రమం పూర్వవర్త సన్మానం అందరినీ ఆశీలు కావాల్సిన అభ్యర్థన కానీ ఎప్పుడు కూడా అలాగే గౌరవ పెద్దలు ఎవరైతే జయంతి రోజు, ఎందుకంటే మనకి రాజ్యాంగాన్ని ఇచ్చిన గొప్ప వ్యక్తి అయినా ఈ రోజు మనమంతా తలెత్తుకొని తిరగలుగుతున్నామంటే కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఆయన ఇచ్చిన రాజ్యాంగం వల్లే మన దేశంలో అన్ని కులాలను మనలో సాగిస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై నిన్న కుట్రపూరితంగా చేసిన దాడి వెనక ఎవరున్నా సరే వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ పోలీస్ అధికారుల్ని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే 2019 ఎలక్షన్స్ ముందు కూడా అప్పట్లో మన నాయకుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉండి సుదీర్ఘ పాదయాత్రలో 3,440 కిలోమీటర్ల పాదయాత్రలో ఆ పాదయాత్ర సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన స్పందన చూసి అప్పుడు కూడా ఇటువంటి కుట్రపూరితంగా విశాఖపట్నం నడిబొడ్డు ఎయిర్పోర్ట్ లో దాడి చేయడం జరిగింది. మళ్ళా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధం సభల ద్వారా కానివ్వండి, బస్సు యాత్ర ద్వారా కానివ్వండి వచ్చిన స్పందన చూసి మళ్ళా అటువంటి ఉద్దేశపూర్వకంగానే కుట్రపూరితంగా ప్రతిపక్ష పార్టీలోడు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి కుట్రపూరితంగా ఇటువంటి దుశ్చర్య పాల్పడ్డారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీని వెనక ఎవరున్నా సరే అది నిగ్గుతేనే కార్యక్రమం పెంచాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, కానీ మన నాయకుడికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే రాష్ట్రంలో ఈ రోజు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల, అభివృద్ధి కార్యక్రమాల వల్ల లబ్ధి పొందుతున్న కోట్లాది మంది గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి వాళ్ళందరి ఆశీస్సులు ఆ భగవంతుడి ఆశీస్సులు ఆయనకు ఉంటాయి. కాబట్టి ఈ ఎన్ని కుట్రలు చేసినా కూడా ఆయన ఎప్పటికీ ఆత్మే చెరగని చిరునవ్వుతో మనందరికీ అందుబాటులో ఉంటాడని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కూడా పెద్దలు చాలా మంది వాళ్ళందరూ చెప్పారు. ఈ పరిస్థితుల్లో మన సామాజిక వర్గం అంటే రెడ్డికలు అక్కడ చెప్పినట్టు కాపులు అందరం కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రానికి రేపు జరగబోతున్న మే 11వ తారీఖు జరగబోతున్న ఎలక్షన్ లో మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే విధంగా మనందరం కృషి చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. 175 నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచే విధంగా మనందరం కృషి చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. నిర్భయానికి మారు పేరు ఈ రోజు రెడ్డి కూడా అంటే మంచి పరిపాలన అందించగలరు, అందరికీ న్యాయం చేయగలరు, ధర్మానికి ప్రతిగా నిలబడగలరు. అటువంటి పేరు ఈరోజు రాజులుగా రెడ్డి రాజులంటే పెద్ద పేరు. ప్రజల్ని కన్నబిడ్డలా చూసుకొని అందరికీ సమైన న్యాయం ధర్మం అందరినీ కూడా ఒక కుటుంబంగా చూసుకొని వెళ్ళే అటువంటి గుణం, అటువంటి నైజం ఉందని చెప్పేసరి అటువంటి చరిత్ర దాడి చేస్తున్న ప్రభుత్వం ఈ సమాజంలో ఈ సమయం తర్వాత నిజంగా తరలించాల్సిన అవసరం ఒక ముఖ్యమంత్రులు దాడులు చేస్తున్నారంటే ఒక్కసారి మనం ఆలోచించే అందరూ తీవ్రంగా ఖండించాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఇట్లాంటి దాన్ని మనం చూస్తూ ఊరుకోవడానికి లేదు. దానికి రేపు ఎన్నికలు బుద్ధి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. మనమే కాదు, మనతో పాటే మన సన్నిధులు, స్నేహితులు, విధులు అందరూ చెప్పి సరైన పాట నేర్పించాల్సిన అవసరం ప్రతిపక్షానికి ఉంది. అంటే చంద్రబాబు జీవితంలో ఆయన ఇంకొక తోడుడు ఈ పవన్ కళ్యాణ్ ఉంటాడు. 3,70,000 కోట్ల రూపాయలు ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా 1,25,00,000 కుటుంబాలకి ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి దేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా. కాబట్టి నిన్న కూడా చూసాం, నిన్న దాడి చాలా ఒక పాజిటివ్గా చర్య, ఒక అమానుషంగా చర్య, ఒక సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి మీద వాళ్ళ దాడి తగ్గబడ్డారంటే
3 కుటుంబాలు కాదు 30 కుటుంబాలు ఓడించలేదని ఇలాంటి కృత్యాలకు పాల్గొంటున్నారు. కాబట్టి మనందరం కూడా జాగ్రత్తగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని తెలియజేస్తుంటూ తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా దుర్మార్గపు ఆలోచనలు మార్పుని ప్రజాస్వామ్యాన్ని నమ్మాలి, గౌరవించాలి. ఆ దాడిని తీవ్రంగా ఖండిస్తూ మరి దోషులు ఎంత పెద్దవారిని కఠినంగా శిక్షించాలి. చేతకాని దత్తములైన తెలుగు నాయకులు కానీ కూటమి నాయకులు కానీ నిన్న రాత్రి కూడా హెచ్చరించాం, మళ్ళీ హెచ్చరిస్తున్నాం. ఈ రోజు మా అసమర్థత కాదు, మా నాయకుడు క్రమశిక్షణతో కూడిన రాజకీయాలు మాకు నేర్పారు, మాకు సమన్వయపూర్వకమైన నాయకుడు చేశారు. మీరు సేవా దృక్పథంలో సేవ చేయమని మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఒక కనుసైగ చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారు కనుక కనుసైగ చేస్తే చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి నాయకులు కానీ ఈ రాష్ట్రంలో పర్యటించగలరని ప్రశ్నిస్తాము. ఈ రోజు 2019లో చంద్రబాబు నాయుడు పరిపాలనా విషయంలో వ్యవహరించిన తిరిగి ఆ రోజు ఒకసారి రుచి చూపించాం. చంద్రబాబు నాయుడు ఎయిర్పోర్ట్ లో ఏ విధంగా తిరుగు టపాలకు పంపిస్తాం. కాబట్టి ఖబర్దార్ తెలుగుదేశం నాయకులారా, కార్యకర్తలారా, ఏదైతే గూండా రాజకీయాలు, రౌడీ రాజకీయాలు చేద్దామంటే ఇందాక వెంకటరెడ్డి గారు చెప్పినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైన్యం కనుక ఈ రోజు కన్నెల చేసి కథం తొక్కితే కూటమి నాయకులు అధపాతాలని ఈ రోజు తొక్కే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మీకు కొంత రాజకీయాలు కాకుండా ఓటమి భయంతో వెన్నుల్లో ఉడుకు పుట్టి ఏదో నాయకులు అధపాతాలని ఈ రోజు తొక్కే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మీకు కొంత రాజకీయాలు కాకుండా ఓటమి భయంతో వెన్నుల్లో ఉడుకు పుట్టి ఏదో రకంగా ఓడిపోతామని భయంతో ఏదో రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతకి విఘాతం కలిగించాలి, తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్ని వాయిదా వేయాలనే కుట్రలో భాగంగానే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పైన నేను నచ్చే ప్రయత్నం చేయడం జరిగింది. కాబట్టి మనందరం కూడా సమన్వయంతో జగనాన్ని అఖండ మెజారిటీతో రెండోసారి ముఖ్యమంత్రి చేసుకునే వరకు కూడా సమన్వయంతో ఉండి ఈ 30 రోజులు కూడా ప్రతి ఒక్కరు ప్రతి ఓటమిని కూడా గెలిచిన తర్వాత అప్పుడు మన సత్తా ఏంటో, మన సమర్థత ఏంటో, ఈ దాడిని చేసిన నాయకులు ఈ రాష్ట్రంలో ఎక్కడికి అప్పుడు ప్రశ్నిద్దామని మీ అందరికీ కూడా తెలియజేస్తారు.